హలో గాయ్స్! వెల్కమ్ టు సౌజీ స్మాల్ కిచెన్. ఈరోజు యమ్మీ అండ్ టేస్టీ టమాటో పల్లీ చట్నీతో మీ ముందుకు వచ్చేసానండి. టమాటో పల్లీ చట్నీ గనుక ఇలా చేసుకున్నారనుకోండి, వేడి వేడి అన్నంలో పెట్టుకొని తింటే ఉంటుందండి. మామూలుగా ఉండదు. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఇది అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చాలామంది రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది టమాటా పల్లీ చట్నీ అనేది అనుకుంటారు గానీ, మిక్సీ జార్‌లో వేసినా గానీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మిక్సీ జార్‌లో మనం రుబ్బే విధానంలో ఉంటదండి. నేను చెప్పే ప్రాసెస్‌లో గనుక మీరు చేసుకున్నారనుకోండి, సేమ్ మనం రోట్లో నూరుకుంటే ఎంత టేస్ట్‌గా ఉంటదో టమాటా పల్లీ చట్నీ అనేది అంతే టేస్ట్‌గా ఉంటదండి. అసలు టమాటా పల్లీ చట్నీ వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బావుంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో టమాటాలు, పచ్చిమిర్చి 2 ఉంటే సరిపోతుంది. మనకు టమాటా పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. అంటే పల్లీలు కూడా ఉండాలి. ఈ మూడిటితోనే మనకు టమాటా పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు కాబట్టి సూపర్ ఉంటుంది. పిల్లలైనా, ఎవరైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా చాలా ఈజీగా చేయొచ్చు. మనం టమాటాని ఇలా పచ్చిమిర్చిని కొంచెం ఆయిల్‌లో ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫస్టే పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని, తర్వాత టమాటా ఫ్రై చేసుకొని ఇదంతా పెద్ద ప్రాసెస్ కాకుండా రెండిటిని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకున్నామనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది. అలాగే మనకు తొందరగా ఫ్రై అయిపోతాయన్నమాట. చూస్తున్నారుగా దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు టమాటాలో ఇలా ఉడికిపోతా ఉంటే దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్‌లోనే టమాటా, పచ్చిమిర్చి బాగా మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలి. చూసి ఇప్పుడు మనకు టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయాయి. టమాటా మొత్తం కూడా గట్టిగా అయిపోయాయి. ఇలా మనకు గట్టిగా అయిపోతేనే మనకు పచ్చడి అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అవన్నీ కూడా చల్లారేలోపు ఇప్పుడు మనం పల్లీలను కూడా వేయించుకుందాము. పల్లీలనేవి ఇలా లైట్‌గా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్‌లో పెడితే పైన బానే ఫ్రై అయిపోతాయి గానీ లోపల పచ్చిగా ఉంటాయి. మనం పచ్చడి తింటుంటే పచ్చి పచ్చిగా పల్లీల స్మెల్ వచ్చినట్టు ఉంటది. అందుకోసమే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా పల్లీలని లైట్‌గా ఫ్రై చేసుకున్నాం అనుకోండి పచ్చడి చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా పల్లీలు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్‌లో ముందు పల్లీలు అండ్ పచ్చిమిర్చి రెండిటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం పల్లీలు 2 గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో టమాటా యాడ్ చేయాలి. ముందే టమాటా యాడ్ చేసామనుకోండి పచ్చడి అంతా కూడా మెత్తగా అయిపోతుంది. అందుకోసమే మనం ముందు పచ్చిమిర్చి, పల్లీలని అలాగే కొన్ని వెల్లిపాయలు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఎక్కువ అయితే పచ్చడి తినడం కష్టంగా ఉంటది. తక్కువైతే లాస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు గానీ ఎక్కువైతేనే ప్రాబ్లమ్ కాబట్టి సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మనం టమాటా యాడ్ చేయాలి. మనం ముందే టమాటా యాడ్ చేస్తే మొత్తం కూడా పచ్చడి మెత్తగా అయిపోతుంది. మనకు రోట్లో రుబ్బినట్టు కావాలనుకుంటే మాత్రం పచ్చడి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్‌లో చేసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనకు రోటి పచ్చడి లెక్కనే ఉంటదండి. ఇలా టమాటా వేసిన తర్వాత మనం ఒక్క రౌండ్ ఇలా తిప్పి ఎమ్మటే బంద్ చేయాలండి. మనం మెత్తగా అయ్యే వరకు చాలా సేపు ఇలా గ్రైండ్ చేసామనుకోండి పచ్చడంతా కూడా మెత్తగా అయిపోయి అసలు తినడానికి అస్సలు బాగోదు కాబట్టి టమాటా అనేది యాడ్ చేసిన తర్వాత కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో మనకు ఆ టమాటా అనేది తలుగుతుంటే చాలా టేస్ట్‌గా ఉంటది పచ్చడి అనేది. ఇలా రుబ్బుకున్న పచ్చడిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అందులో తాలింపు రెడీ చేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్న అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు, పసుపు ఇవన్నీ కూడా వేసుకొని అవన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. మనం ఎల్లిపాయలు ఎలాగో పచ్చి రుబ్బేటప్పుడే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు ఇష్టం ఉంటే కొన్ని కచ్చా పచ్చాగా దంచి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్‌గా ఉంటుంది. నేనైతే ఏమి వేయలేదు. ఎందుకంటే ఇందాక పచ్చడి రుబ్బేటప్పుడే చాలా ఎక్కువగా వేశాను కాబట్టి ఇప్పుడు ఏమి వేయలేదండి. అన్నీ కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న టమాటా పల్లి పచ్చడిని కూడా ఇందులో యాడ్ చేయాలండి. ఇందులో యాడ్ చేసిన తర్వాత పచ్చడిని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకునే తాలింపంతా కూడా ఈ పచ్చడికి పట్టేసి చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మనం తాలింపు చేసుకునే విధానంలో కూడా ఉంటుందండి. తాలింపులో మనం ఇలా కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకున్నాం అనుకోండి చాలా టేస్ట్‌గా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు ఈ జీలకర్ర మధ్య మధ్యలో తగులుతున్న కరివేపాకు మంచిగా తగులుతుంటే ఎంత టేస్ట్‌గా ఉంటుందండి. చాలా బావుంటుంది. మీకు ఇష్టం ఉంటే 2, 3 ఉల్లిగడ్డలను కూడా ఇలా మంచిగా కట్ చేసుకొని పైన చిన్న చిన్న పీస్‌లాగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఉల్లిగడ్డ వేసుకున్నా కానీ చాలా టేస్ట్‌గా ఉంటుంది. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయండి. ఇష్టం ఉంటే మాత్రం ఉల్లిగడ్డని చిన్న చిన్న పీస్‌లాగా కట్ చేసుకొని ఇలా టమాటా పచ్చడి పైన వేసుకొని చాలా అంటే చాలా బావుంటుంది అన్నంలో తింటుంటే. ఇలా మొత్తం కూడా పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత టేస్ట్‌గా ఉంటుందంటే టమాటా పల్లి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. మనం దోసలు చేసుకున్నప్పుడు అందులో పెట్టుకున్నా కానీ చాలా బావుంటుంది. అలాగే మనకు చపాతీలోకి కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి టమాటా పల్లి పచ్చడి చేసుకోవడము. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. మనకు 5 మినిట్స్‌లో రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కంపల్సరీ ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీకు గనుక మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఛానల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి.